ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మరి ఈ మార్చి నెలలో బుధవారం నాడు ఉగాది పండుగకి ముందు రోజు, ఇప్పుడు అమావాస్య అనంటే పాల్గొన బహుళ అమావాస్య, ఈ అమావాస్య రోజున యథార్థంగా అంటే ఇక ఆ మరుసటి రోజున కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ అమావాస్యతో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి ఇక నూతన సంవత్సరం నుంచి మనకి అన్నీ కూడా మంచి రోజులు ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి ప్రాసెస్ చేసుకుంటాం. అలాగే ఈ అమావాస్య రోజు ఏంటంటే ఈ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి బుధవారం వచ్చింది. ఈ బుధవారం వచ్చిన సందర్భంగా ఏంటంటే ఈ అమావాస్య రోజున సహజంగా అమావాస్య రోజు ధూపము అనేది ఎవరైనా సరే ఇళ్లలో ధూపం ఇస్తుంటారు. ఇంతవరకు వేయలేని వాళ్ళు, వేయని వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నుంచి అయినా ధూపం వేయండి, మంచిది, చాలా చాలా మంచిది ధూపం వేయటం వలన. ఆ ధూపం వేసినప్పుడు సింహద్వారానికి బయట వైపు నుంచి కూడా సింహద్వారానికి చూపించటం అంటే ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది అని దీని కాన్సెప్ట్. అందుకని ధూపం వేయటము, అలాగే దీపారాధన ప్రాసెస్, పూజ ఎవ్రీథింగ్ ఇంట్లో చేసిన తర్వాత మళ్ళీ బయట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేసి ఆ రావి చెట్టుకి ఒక 7 సార్లు ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఆ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదవడం చాలా చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చక్కగా అక్కడ 7 సార్లు ప్రదక్షిణాలు చేసేంతసేపు కూడా చదువుతూ ఉండాలి. చదివిన తర్వాత అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయాలి. ఈ విధంగా ఆ రోజున ప్రత్యేకంగా ఆచరించవలసినది. ప్రత్యేకంగా గనక ఈరోజు ఆచరిస్తే నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతే ఇక నుంచైనా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అని చెప్పి అంతరార్థం. అందుకని వీలైనంత వరకు కూడా ఈ రోజున అమావాస్య రోజు ఈ విధంగా ఆచరించడం మంచిది. అలాగే ఒగ్గుపెడి పెసలు పక్షులకు వేయటం చాలా చాలా మంచిది. పక్షులకి పెసలు వేయటం, అలాగే గోమాతకి ఆవుకి గ్రాస్యంగా పచ్చగడ్డి, పచ్చని గడ్డి అనేది వేయటము, పచ్చని కూరగాయలు ఆకుకూరలు తినిపించటం చాలా చాలా మంచిది. అలాగే కొన్ని ప్రదేశాల్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానం జరిగేటప్పుడు కూడా మీరు మీ శక్తి కొద్దీ ఆకుపచ్చగా ఉన్నటువంటి కూరగాయలు కాయగూరలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అక్కడ డొనేట్ చేయటం అంటారు. అది కూడా తరిగి ప్రాసెస్ వంట చేసి అందరికీ కూడా భక్తులకి చక్కగా పెడుతుంటారు. అన్నదానం కార్యక్రమం అనేది సహజంగా అన్ని గుళ్ళ దగ్గర కూడా ఈ మధ్య అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, పెడుతుంటారు. అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసుకొని పూనుకొని చేస్తుంటారు, బాధ్యతగా చేస్తున్నారు. అప్పుడు మీరు మీ శక్తి కొద్దీ అన్నమాట మీరు డొనేట్ చేయటము, ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే ఆకుపచ్చని కూరగాయలు కాయగూరలు ఇవి డొనేట్ చేయడం చాలా చాలా మంచిది. నెగిటివ్ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. మరొకటి కూడా ఆ రోజు ఎక్కడైనా అన్నదానం జరిగినప్పుడు భోజనం చేయటం కూడా మంచిదే నాన్న అంటే మీకు ఒక అమ్మగా తెలియచేస్తున్నా, మంచిదే, తినకూడదేమో చేయకూడదేమో అన్న భావన ఉండద్దు, చాలా చాలా మంచిది. అందుకే ప్రసాదం అడిగి మరీ తీసుకుంటారు. ఒకవేళ మేము కూడా పంచిపెట్టాలి, మాకు సంకల్పం ఉంది అని అనుకుంటారా, పులిహోర చేసి పెట్టండి. మీకుగా మీరు ఏదైనా నేను కూడా పంచిపెట్టాలి మాకు మంచిది అనిపిస్తే మీ స్వహస్తాలతో మీరు పులిహోర చేసి అది నైవేద్యం పెట్టి కొంతమంది భక్తులకి పంచిపెట్టండి. అది కూడా గుడ్ రిజల్ట్ ఇస్తుంది నాన్న. గ్రహాలన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తేనే మన మనసులో అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అమావాస్య రోజు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మేలు జరుగుతుంది. దృష్టి దోషం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది.